హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన సినీ క్రిటిక్స్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈరోజు టాపిక్ ఏంటంటే యాసల పైన సినిమాలు ఎక్కువ తీస్తున్నారు ఈ మధ్యలో. రీసెంట్గా చూసుకుంటే మన వాల్తేరు వీరయ్యలో శ్రీకాకుళం యాస, మరి ఇప్పుడు ట్రెండింగ్లో అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మా ప్రాంతం గొప్ప మా ప్రాంతం గొప్ప అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఏ ప్రాంతంకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ థియేటర్కి వచ్చే అవకాశం ఉందనేది ఈ ట్రెండ్ రన్ అవుతుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్గా చెప్పాలంటే పాన్ ఇండియా సినిమా ప్రాంతీయంగా బాగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ యాక్చువల్గా దీనికి ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్లో మాత్రం యాసకి ఫస్ట్ మామూలుగా పునాదేసింది మాత్రం పుష్ప అని చెప్పుకోవాలి. ఓకే. అంటే యాసలు ఇంతకుముందు మనకు తెలంగాణ స్లాంగ్లో సినిమాలు వచ్చాయి, జాతిరత్నాలు వచ్చింది, అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి, హిట్ అయ్యాయి. అయినప్పటికీ కూడా యాస అంటే మొత్తం అంతర్జాతీయంగా ఒక యాసకి బాగా గుర్తింపు వచ్చిందంటే పుష్ప వల్లే. తర్వాత డైలాగ్ తగ్గేదేలే ఇవి బాగా హిట్. ఆ తర్వాత నెక్స్ట్ దాంతోపాటే పుష్ప తర్వాత డీజే తిల్లులో మళ్ళీ అట్లుంటుంది మనతోని అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అన్నీ మిక్స్ చేసుకుంటూ, హైదరాబాద్ అంతా మిక్స్ చేసుకుంటూ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ జోనర్లో వెళ్ళిపోయాడు అనమాట సిద్ధు. సో ఆ కూల్గా డైలాగ్ డెలివరీ అందరికి బాగా నచ్చేసింది. సో ఆ యాసకి అట్లా ఆకట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ వెంటనే యాంకర్ సుమ ఫస్ట్ టైం సినిమా చేస్తుంది అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేశాక శ్రీకాకుళం యాసలో తీసుకున్నారు జయమ్మ పంచాయతీ. అది ఆకట్టుకుంది. నెక్స్ట్ నాట్ బ్యాడ్. అంతకుముందు వైజాగ్ యాసతో కంచర్పాలెం వచ్చింది, చూసాం. కాకపోతే అది కూడా ఒక ప్రాంతీయ సినిమానే. సో అట్లా ఒక ప్రాంతీయానికి మాత్రమే పర్టికులర్గా ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతానికి మనల్ని తీసుకెళ్తుంది. కాసేపు అలా చూస్తే చాలు మనల్ని ఆ ఊరికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే బలగం వచ్చింది. అండ్ నెక్స్ట్ అంటే రీసెంట్ డేస్ లాస్ట్ డేస్ చూసుకున్నా కూడా తర్వాత మొన్న దసరా అందరినీ ఆ గోదావరి గనికి తీసుకెళ్ళింది. నిన్న పరేషాన్ అందరినీ మంచిర్యాలకు తీసుకెళ్ళిపోతుంది. ఇట్లా ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగా అందరికీ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది అయితే తెలంగాణ యాస కానివ్వండి, ఆంధ్ర యాస కానివ్వండి, గోదావరిలో యాస ఒకటి ఉంటుంది, మన అనంతపూర్ వాళ్ళ యాస ఒకలాగా ఉంటుంది, కడప వాళ్ళ యాస ఒకలా ఉంటుంది, ఈవెన్ కడపలో కూడా మళ్ళీ కర్నూలు వాళ్ళ యాస ఇంకోలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇటు మన బెంగళూరుకి రాయలసీమ బార్డర్లో ఉండే వాళ్ళకి కొంచెం అట్టట్లో కన్నడ టచ్ అవుతుంది. వాళ్ళలో కూడా ఒక తెలుగు ఒక టైప్ ఆఫ్ యాస ఉంటుంది, రెండు మిక్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మదనపల్లి వాళ్ళకు ఒక యాస ఉంటుంది, చిత్తూరు వాళ్ళకు యాస ఉంటుంది, నెల్లూరు వాళ్ళకు యాస ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్క యాసలో ఇట్లా సినిమాలు తీసేసరికి ఏంటంటే ఆ ప్రాంత ప్రజలందరూ అమితంగా షేర్ చేసేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ఇవాళ రేపు పబ్లిసిటీ ఉంటేనే సినిమా ఆడుతుంది కదా. ఇది ఎలా ఆడుతుందో చెప్పనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరి సినిమా, ఇప్పుడు మీ ఊరేంటి? అనంతపురం సార్. మాది అనంతపూరు హిందూపూరు యాసతో పుట్టపర్తి ఇవన్నీ పెట్టి ఆ యాసతో ఒక సినిమా తీసేస్తే ఏం చేస్తారంటే ఆ లోకల్ వాళ్ళందరికీ బాగా వైరల్ అయ్యి అక్కడే షూట్ చేస్తూ ఉంటే అరే మనది మన సినిమా ఇది అక్కడ తీశారు ఇవన్నీ చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్లు చేస్తూ ఉంటారు. దీని టీజర్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా, సాంగ్ రిలీజ్ అయినా, చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఒక పోస్టర్ రిలీజ్ అయినా విపరీతంగా షేర్ చేస్తారు. అంటే ఇప్పుడు చూడు, ఎంత కాదన్నా 1,00,000 మంది షేర్ చేస్తారు. ఆ 1,00,000 మంది ఒక్కసారి షేర్ చేసేసరికి అనుకోకుండా సినిమాకి పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు అదే ఎక్కడో సినిమా తీసి అదే అనంతపూర్లో ఒక హోర్డింగ్ వేస్తే అది అంత రీచ్ అవ్వదు. ఆ సిటీ మొత్తం ఉన్న 10 హోర్డింగ్లు వేసినా అంత రీచ్ అవ్వదు. ఆ బస్సుల మీద పోస్టర్లు వేసినా సరే, థియేటర్ దగ్గర వేసినా, పెద్ద కట్అవుట్ వేసినా అంత రీచ్ ఉండదు. కానీ వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ చేస్తారు. అంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఇది మాది అని చెప్పి. సేమ్ అలాగే నాని దసరా కూడా అక్కడ వాళ్ళు మన గోదావరి కానీ, మంచిర్యాల, బెల్లంపల్లి ఇలాంటి వాళ్ళందరూ కూడా అమితంగా షేర్ చేశారు. సింగరేణి ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఓన్ చేసుకొని అది ఎక్కడికో వెళ్ళిపోయింది. జయమ్మ పంచాయతీ కూడా శ్రీకాకుళం వాళ్ళందరూ ఓన్ చేసుకొని ఎక్కడికో రీచ్ చేశారు, అది వెళ్ళిపోయింది. పుష్ప గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ పుష్ప గురించి వాళ్ళు షేర్ చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో దానికి క్రేజ్ వచ్చినప్పటికి కూడా అక్కడ వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ షేర్లు చేసేసరికి వాళ్ళ యాసని అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఇప్పుడు.
వాళ్ళకి. సో ఆ రకంగా చూసుకుంటే ఒక్కొక్క యాసకి ఒక్కొక్క అభిమానులు ఉంటారు. అండ్ ఈవెన్ ఇప్పుడు బలగం సినిమాని తెలంగాణ వాళ్ళందరూ షేర్ చేశారు. అండ్ సినిమాలో బతుకమ్మ సాంగ్ ఉంది అంటే చాలు, ఇంకా అది మొత్తం తెలంగాణ వాళ్ళందరూ ఓన్ చేసేసుకుంటారు. ఇట్లా ఒక్కొక్క భాష ఒక్కొక్క యాసలో తెలుగు భాష సినిమా రకరకాలుగా వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే అవి బాగా హిట్ అవుతున్నాయి మళ్ళీ. అంటే ఆ ప్రాంతీయత, ఆ లాంగ్వేజ్ అదంతా కలిసేసరికి అక్కడి మనుషుల్ని ఆర్టిస్టులుగా పెట్టుకుంటున్నారు కూడా, డైలాగ్ రైటర్స్ని కూడా అక్కడ వాళ్ళని పెట్టుకొని ఇంకా బాగా పట్టున్నట్టుగా దాని మీద తీస్తుంటే జనాలకి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బోలా శంకర్ సినిమా చూసాం, టీజర్ చూసాం. చిరంజీవి బలవంతంగా తెలంగాణ డైలాగులు చేసిన అబ్బాయి ఏంటిది అనిపించింది, సెట్ అవ్వాల. అదంతే. కొంతమంది ఉంటారు బలవంతంగా ఒక యాస ఇస్తే వాళ్ళకి సెట్ అవ్వదు, వాళ్ళకి ఆర్టిస్టులను అలాగే పెట్టుకోవాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ కొన్ని యాసలు మాట్లాడినప్పటికీ మహేష్ బాబు కూడా తెలంగాణ మాట్లాడితే అప్పుడు దూకుడులో సెట్ అయింది కొంచెం, అంటే హైదరాబాదీ యాసగా. కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు, డిఫరెంట్ యాంగిల్స్. బట్ ఇప్పుడు ఏంటంటే యాసని నమ్ముకొని సినిమాలు తీస్తూ అందరూ హిట్లు కొడుతున్నారు. రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నామని. ఈవెన్ జైమ పంచాయతీ కలెక్షన్ అంటే లాంగ్ రన్లో ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో అయితే హిట్. వీళ్ళకి పెట్టిన ప్రతి రూపాయి అయితే వచ్చేస్తుంది, వాళ్ళు ఆ థియేటర్స్ని అసలు వదలరు. ఇంకా చెప్పాలంటే అంటే ప్రాంతీయత, నాట్ ఓన్లీ యాస, ఈవెన్ అక్కడ సంఘటనల ఆధారంగా సినిమా తీసినప్పటికీ కూడా బాగా క్రేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఎర్రచందనం స్మగ్లింగ్ అని మనం చూస్తూ ఉంటాం, కానీ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి అది తప్ప వేరే పని ఉండదు. వాళ్ళు ఉండేదే అడవిలో. పని చేయాలంటే ఏడికో పోయి ఎక్కడి నుంచో పని చేసుకొని రావాలా. అది చదువు ఉండదు, చదువుకోవడానికి దగ్గరలో ఏమి ఉండవు, హాస్పిటల్ ఉండవు. వాళ్ళు అలాగే, కానీ వాళ్ళు బ్రతకాలి కదా, అంతేకా. ఏదో ఒకటి పని చేసుకోవాలి. వాడికి జేబులో కూడా ఒక రూపాయి నోటు, 100 నోటు ఉండాలంటే వాడు ఏదో ఒకటి చేయాలి. ఎక్కడ కోయిలు అక్కడ ఎవడు తీసుకెళ్తున్నాడు వీళ్ళని పనికి? ఆ ఎర్రచందనం వాళ్ళే తీసుకెళ్తారు. అది మనకి పుష్ప సినిమాలో చూపించారు. యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది ఇది ఒక స్మగ్లర్ స్టోరీ, ఇది ఆ స్టోరీ, ఇది ఈ స్టోరీ అంటారు, కానీ కొంచెం అంతర్లీనంగా ప్రతిదీ చూస్తే మనకి ఆ భావోద్వేగం కనెక్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ జైమ పంచాయతీ వాళ్ళది ఒక ఇది డిఫరెంట్ స్టోరీస్. ఇప్పుడు బలగం కానీ తీసుకున్నా కూడా వాళ్ళది ఒక ఎమోషన్. అంటే ఆ తెలంగాణలో పర్టికులర్ లొకేషన్లో ఉంటాయి, అంటే మనుషులందరూ, కుటుంబ సభ్యులందరూ కలిస్తేనే కాకొచ్చి ముట్టిపోతుంది అని చెప్పేసి. అది డిఫరెంట్ కదా, వాళ్ళు ఒక చిన్న సబ్జెక్ట్ ఎంచుకొని తీసుకున్నారు. ఈ రకంగా చూసుకుంటే ఇవాళ రేపు ఒక యాస ఇప్పుడు మెయిన్గా తీసుకొని సినిమాలు తీస్తే మాత్రం అది ఎంత కాదనుకున్నా సరే మినిమం గ్యారంటీగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ మన సుధీర్ బాబుది కూడా హరోం హర అనే సినిమా వస్తుంది. దాంట్లో కూడా ఇంకా చెప్పేదేంలే అన్నట్టుగా చేసేదే అన్నట్టు ఒక యాస. భవిష్యత్తులో ఈ యాసలపైన సినిమాలు పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉండాలి, రావాలి కూడా. ఎందుకంటే అన్ని యాసలు అందరికీ తెలియాలి, సీరియస్లీ చెప్పాలంటే. ఎందుకంటే తెలుగు భాష ఒకటే, కానీ తెలుగు భాషకి యాసలు మెండు చాలా. అవును సార్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాస ఉంటుంది, అది అందరికీ తెలియాలి. ఒక తెలంగాణలోనే కొన్ని రకాల, వరంగల్ తెలంగాణ వేరు, ఖమ్మం తెలంగాణ వేరు ఉంటుంది, అండ్ గోదావరి గని మంచిర్యాల తెలంగాణ వేరు ఉంటుంది, మహారాష్ట్ర బార్డర్కి ఉండే వాళ్ళ తెలంగాణ డిఫరెంట్ ఉంటుంది, ఆ లాంగ్వేజెస్ కూడా. నిజామాబాద్ వాళ్ళ లాంగ్వేజ్ ఇంకోలా ఉంటుంది. తెలుగు డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు తెలుగులోనే. అంటే ఓ టైం వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది కూడా. పిల్లలు ఇలా రండి అని ఒక దగ్గర అంటారు, పిడుగురాలు ఎరా పిల్లకాయ ఇట్రా అంటారు. ఇట్లా ఉంటుంది కదా, డిఫరెంట్. ఒక్కొక్కరి లాంగ్వేజ్ ఒక్కొక్కరు డిఫరెంట్. బట్ ఈవెన్ పిడుగురాల నేపథ్యంలో కూడా చాలా సినిమాలు వచ్చినప్పుడు కూడా మోస్ట్లీ మీకు అదే యాస పెట్టారు. రాయలసీమ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు కూడా అదే యాస పెడతారు. అట్లా ఉంటే అదేంటంటే ఆ ప్రాంతంలోకి మనల్ని తీసుకెళ్ళినట్టుగా, అంటే అఫ్కోర్స్ దానికి తగ్గ స్క్రీన్ ప్లే కూడా, కథ కూడా ఉండాలనుకోండి, తర్వాత సంగతి. మనం కూడా లీనమైపోతాం అక్కడికి. లీనమైపోయి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అది నచ్చుద్ది 360 డిగ్రీ. మన భాష కాకపోయినప్పుడు తెలుగే మాట్లాడుతున్నారు, ఇది కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి అతుక్కుపోతారు, ఇంట్రెస్టింగ్గా చూస్తారు అనమాట. ఇదొక ఆస్పెక్ట్. ఈవెన్ హిందీ కూడా మనకి చెప్పాలంటే హైదరాబాదీ హిందీ ఒకలా ఉంటుంది, నార్త్ హిందీ ఒకలా ఉంటుంది. హిందీలో కూడా చాలా రకాల యాసలు ఉంటాయి మనకి చూస్తే. ఛత్తీస్గఢీ హిందీ ఒకలాగా డిఫరెంట్ ఉంటాయి. మనం ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది. సేమ్ అలాగే తెలుగు కూడా ఆ యాసలలో, హిందీలో ఈ ఫార్ములా ఎప్పుడో ఉంది. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ హిందీ
ఆ స్లాంగ్ను తీసుకొని వాళ్ళు రకరకాల సినిమాలు తీస్తారు, అవన్నీ హిట్స్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది, మన వాళ్ళు కూడా అదే ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.